బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రాణాలను కాపాడటంలో ఓ ఆటో డ్రైవర్ కీలక పాత్ర పోషించాడు. అర్ధరాత్రి సమయంలో వీలైనన్ని షార్ట్ కట్స్ తీసుకుని నటుడిని సకాలంలో ఆసుపత్రికి చేర్చాడు. దీంతో ఈ ఆటో డ్రైవర్ ను ఘనంగా సన్మానించి రివార్డు అందజేశారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగి వారం రోజులు కావస్తోంది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ను సదరు వ్యక్తి ₹1,00,00,000 డిమాండ్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. కాగా ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్ ను ఆసుపత్రికి తరలించేందుకు ఓ ఆటో డ్రైవర్ సాయం చేశాడు. సకాలంలో సైఫ్ ను సేఫ్ గా ఆసుపత్రికి చేర్చి నటుడి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్ కు రివార్డు లభించింది. సైఫ్ అలీ ఖాన్ పై నిందితుడు కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో సైఫ్ కుటుంబ సభ్యులు ఓ ఆటో డ్రైవర్ సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతను షార్ట్ కట్ వెతుక్కుంటూ సైఫ్ ను లీలావతి ఆసుపత్రికి చేర్చాడు. తద్వారా నటుడికి సకాలంలో చికిత్స అందేలా చేశాడు. ఇలా సైఫ్ ప్రాణాలు కాపాడటంలో కీలక పాత్ర పోషించిన ఆ ఆటో డ్రైవర్ పేరు భజన్ సింగ్. తాజాగా ఆ ఆటో డ్రైవర్ కు ముంబైలోని ఓ సంస్థ ₹11,000 రివార్డు ఇచ్చి సత్కరించింది. సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో భాగంగా ఈ ఆటో డ్రైవర్ ను కూడా పోలీసులు పిలిపించి విచారించారు. ఈ సందర్భంగా జరిగిన ఘటనపై తన వివరణ ఇచ్చాడు భజన్ సింగ్. ఆ వ్యక్తి వీపు బాగా రక్తసిక్తమైంది. అతను సైఫ్ అలీ ఖాన్ అని కూడా నాకు తెలియదు. ఎవరో తీవ్రంగా గాయపడ్డారని అనుకున్నాను. రిక్షా దిగి లీలావతి హాస్పిటల్లోకి తీసుకెళ్తుండగా అతని ముఖం చూశాను. అప్పుడే తెలిసింది సైఫ్ అని. ఎవరైనా నేను వీలైనంత వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. వీలైనన్ని షార్ట్ కట్స్ తీసుకొని మనిషిని హాస్పిటల్కి చేర్చడమే నా లక్ష్యం. నేను అలానే చేశాను. సైఫ్ అలీ ఖాన్ ఆ రోజు తెల్లటి దుస్తులు ధరించాడు. అతని సహాయకుడు, కుమారుడు తైమూర్ మాత్రమే సైఫ్తో ఉన్నారు అని భజన్ సింగ్ చెప్పుకొచ్చారు.